రుణమాఫీపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే చేసింది. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. రైతులకు మరో శుభవార్త ఏంటని అనుకుంటున్నారా? ప్రభుత్వం రైతు రుణమాఫీపై మరో కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలంగాణలో ఇప్పుడు అందరూ చెప్పేది ఒకటే, రైతు రుణమాఫీ హడావిడిగా నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రైతు రుణమాఫీపై దశల వారీగా పూర్తి చేస్తూ వస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ 2 విడతల్లో రైతు రుణమాఫీపై పూర్తి చేసింది. ఈ రోజే రైతుల అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరి ఉంటాయి. దీనివల్ల చాలామంది రైతులకు ప్రయోజనం కలిగి ఉందని చెప్పుకోవచ్చు. మీకు డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోవచ్చు. డబ్బులు రాని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బులు రాకపోతే మీ మండలంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ అనే అంశంపై కీలక ప్రకటన చేశారు. దీనివల్ల రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆయన ఏ ప్రకటన ఇలా చేశారు, ఎవరికి ప్రయోజనం ఉంది అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. పట్టాదారు పాస్బుక్ లేకున్నా కూడా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాంటి రైతుల ఇండ్ల వద్దకి అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఇది చాలా సానుకూలమైన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు పొందిన వారికి మాఫీ వర్తిస్తుందని మరోసారి స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు 25,000 కోట్లు మాఫీ వస్తుందని విమర్శలు వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.